మధు గారి చూశారు, స్కిట్ మాత్రం చూడలేదండి. మంచి కామెడీ స్కిట్ ఉంటే చాలా బాగుంటుంది, అట్లీస్ట్ నాకైతే అనిపిస్తుంది. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు. నాకు తెలిసి మీకు కూడా చాలా నచ్చుతుంది. లేట్గా వచ్చిన లేటెస్ట్ అంటున్న మన క్యాన్సర్స్ నవ్వుల జల్లులు విరజిమ్ముతా ఉంటూ వస్తున్న బిందు అండ్ గ్యాంగ్. ఇప్పుడు మీరు చూడబోతున్న హాస్య నాటికలోని సన్నివేశాలు, పాత్రలు అన్నీ కేవలం కల్పితం. మిమ్మల్ని ఆనందపరచడానికి మేము చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ఆస్వాదిస్తారని, ఆనందిస్తారని ఆశిస్తున్నాం. మనకి దసరా, దీపావళి లాంటి ఎన్ని పండుగలున్నా పెళ్ళైన కుటుంబం వాళ్ళకి మాత్రం అతని భార్య ఊరెళ్తే అదే పెద్ద పండుగ. వైఫ్ ఊళ్ళో లేకపోతే ఆ మజానే వేరే అని చాలామంది అంకుల్స్ అంటూ ఉంటారు. ఎన్నాళ్ళ నుంచో ఆ టైం కోసం ఎదురు చూస్తున్న మన శ్రీధర్కి ఆయన నెంబర్ ఇవాళ వచ్చింది. అంటే అతని వైఫ్ ఈరోజు ఇండియా వెళ్తుంది. మన వాడి పండగ టైం స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా ఆ పండగ ఎలా ఉండబోతుందో, ఏమేమి జరుగుతాయో మీరే చూడండి. ఈ స్కిట్లో పెళ్ళాం ఇండియా వెళ్తే పండగే పండగ ఎవరెవరికో. సంధ్య, నీ పాస్పోర్ట్ మిగతా డాక్యుమెంట్స్ నేను అడిగి పెట్టుకున్నావు కదా? అన్నీ ఉన్నాయండి. అలాగే శివ వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి. ఓకే, మీ వాళ్ళ ఫోన్ నెంబర్లో నీ జాగ్రత్తగా పెట్టుకున్నావు కదా? హలో, 1 2 3 1 2 3. అయ్యా ఎవడా మైట్లు వచ్చిందే? హలో, మళ్ళీ మొదలు. సంధ్య, యా సంధ్య, నీ పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ నేను అడిగి పెట్టుకున్నావు కదా? అన్నీ దగ్గరే ఉన్నాయండి. అలాగే మీ వాళ్ళ ఫోన్ నెంబర్లని జాగ్రత్త పెట్టుకున్నావు కదా? అందరివి గుర్తున్నాయండి, మా కార్ డ్రైవర్తో సహా. ఉంటాయే, మీ వాళ్ళందరికీ గుర్తుంటాయి. అదే మా వాళ్ళ అనుకో ఒక్కరికి కూడా గుర్తుండవు. అదే మీ వాళ్ళల్లో మీ పెద్దమ్మ, కొడుకు, తోడల్లుడు, మా బంధువులతో సహా అన్ని గుర్తుంటాయి. మీరే కదా అన్నారండి పనికిరాని వాళ్ళ నెంబర్లు గుర్తుపెట్టుకోవడం అనవసరం అని. అవునే, అంటే మా వాళ్ళు పనికిరాని వాళ్ళని అర్థం. చూడే, మా నాన్న మీ నాన్న దగ్గర పైసా కూడా కట్టం తీసుకోకుండా మన పెళ్లి చేశాడే, ఆ మాత్రం కృతజ్ఞత లేదా నీకు? ఇప్పుడు ఆ పాత సంగతులన్నీ ఎందుకండి? కర్రీస్ అన్ని చేసి ఫ్రిడ్జ్లో ఉంచాను. రోజు రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. రైస్ బోర్ కొట్టింది అనుకోండి, పక్కింటి గుజరాతీ ఆంటీ దగ్గర చపాతీలు అవి తీసుకోండి, సరేనా? తింటాలే, ఫ్లైట్ టైం అవుతుంది, ఎల్లవే. ఇంకా వెళ్ళేటప్పుడు ఆ బ్యాగ్ జాగ్రత్త పెట్టుకో. బోల్డ్ అంత బంగారం తీసుకెళ్తున్నావు, పక్కన నేను కూడా లేను జాగ్రత్త చూడడానికి. మర్చిపోయారా? లాస్ట్ టైం ఎయిర్పోర్ట్ లో పిచ్చి దిక్కులు చూసుకుంటూ 2 బ్యాగులు పోగొట్టింది మీరే. అది గుర్తు చేస్తావే. అప్పుడు ఒక అందమైన అమ్మాయి, అదేనే అందమైన అమ్మాయికి మెడలో నెక్లెస్ ఇంకా అందంగా కనపడితే నీకు చేయిద్దామని చెప్పేసి ఆ అమ్మాయిని అలా చూస్తుండిపోయా. ఎవడో మన సూట్ కేసు కొట్టేశాడు. అన్ని మాటలే. ఆ నెక్లెస్ ఇప్పటి వరకు చీచింది లేదు, కొనది లేదు. వద్దే, ఫ్లైట్ అయిపోతుంది, వెళ్ళవే. నేను వెళ్తున్నాను కదా అని చెప్పి మీ తొట్టిగా అంతా పిలిచి ఇంట్లో ఓపెన్ సెషన్ అయ్యి పెట్టకండి. వాళ్ళకి అస్సలు నీట్ సెన్స్ లేదు, కామన్ సెన్స్ అస్సలు లేదు. ఇల్లు మీకు పందిరేస్తారు. ముఖ్యంగా మీరు కసినోలని వారోత్సవాలని తింగరాశలు అయ్యేదు. నువ్వు వెళ్ళేది 2 వారాలకు, నాకు ఇన్ని క్లాసులు అవసరం
ఇగో వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత అన్ని రోజులు మీ ఇంట్లో ఉండొద్దు, 4 రోజులు మా ఇంట్లో కూడా ఉండు, మా వాళ్ళు ఫీల్ అవుతారు. మీరేగా అన్నారు వెళ్తుంది 2 weeks కేనని. టైం దొరికితే వెళ్తాలేండి. వస్తాను. బాయ్. అమ్మయ్యా, నా పిల్ల ఇండియాలో రెక్క సక్క మిక్క, నా పిల్ల ఊర్లో లేక దొరికేరా బలేగా ఛాన్స్ చెయ్యరా దొరికేరా బలేగా. వామ్మో, మొదలెట్టేసావా? బంగారం ఇంకా నువ్వు వెళ్ళలేదా? బ్యాగ్ తీసుకో. Time to go to casino. హలో హలో శ్రీధర్, ఏంటి ఎక్కడున్నావు? ఒక్క నిమిషం మనం వస్తున్నా. హలో హలో శ్రీధర్, ఉన్నావా? వస్తున్నా మామ. ఏం మామ చెప్పు. ఏంటి ఏం చేస్తున్నావు? ఏం లేదు మామ, ఇప్పుడే మా ఆయన ఇండియా ఫ్లైట్ ఎక్కించేసి వస్తున్నా. ఏంటి మీరు పక్కన గోలగోలుగా ఉంది? ఏం లేదు, 35 మీద ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసి మధ్యలో ఆర్గస్లో ఆగాను. ట్రాఫిక్ తగ్గిన తర్వాత ఈవినింగ్ వస్తా. ఏంటి బాబు అప్పుడే ఉత్సవాన్ని మొదలు పెట్టేశావా? నో నాగమణి ఎంజాయ్ అనమాట కుమ్ము. అంత లేదు, నువ్వేదో మిస్సింగ్ ఫీలింగ్లో ఉంటావని ఇంట్లో వాళ్ళు రాత్రి నేను డిన్నర్ పిలిచారు బాబు. ఇగో ఇవన్నీ పట్టాకు, నాకు ఉండేది 2 వారాలే ఇక్కడ. ఈవినింగ్ డిప్లాయ్మెంట్ ఉందని చెప్పేసి నువ్వు మన గ్యాంగ్ అంతా వచ్చేసేయండి. ఇంట్లో వాళ్ళు మనం నమ్మటం మానేశారు బాబు. మనం పనిచేసే బోర్డు ఒక అప్లికేషన్కి వీక్లీ 3 times డిప్లాయ్మెంట్స్ అంటే, పైగా మీ ఇంట్లో వాళ్ళు అవడం లేరు. నేను మీ ఇంటికి వస్తానంటే ఊరినే బస్సు కట్టేస్తారు. ఇప్పుడు ఏదో సెట్ చేయవయ్యా, ఎవడో బర్త్డే అని చెప్పి సెట్ చేయి. ఇప్పటికే 2 గేమ్స్ పోయినా నాకు ఇక్కడ. నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ఆడుకొని ఈవినింగ్ వస్తా. ఇప్పుడు ఎవడు బర్త్డే సెట్ చేయాలి బాబు? ఓకే, సెషన్ పెట్టాలి. సెషన్ అంటే మనకి గ్రూప్లో ఎవరు? రవి, కోడే, శిరీష్, శివ, మోహన్. ఓకే రండి బాబు, రండి అందరూ వచ్చేయండి పార్టీ. వచ్చే హలో శ్రీకాంత్, నేను వచ్చాను ఆల్రెడీ శ్రీధర్ దగ్గరికి. నువ్వు కూడా వచ్చే తొందరగా. అన్నీ ఉన్నాయి, ఒక కోక్ తీసుకొచ్చి చాలు. అన్నీ ఉన్నాయి. ఏం బాబు, ఏంటి ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయవా? వస్తాను వెళ్ళిపోయావా? ఏం చివరికి ప్లస్సా మైనసా? అంత లేదు బాబు, ఈ ట్రాఫిక్లో కొట్టించుకోవడం ఎందుకని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాడు చదువుబాటు పంపించాడు, మొత్తం పోయింది. పెద్ద తేడా లేదనమాట, అది తీసుకుని రిపీట్ అయినట్టుంది. మన చేతుల్లో ఏముండదు అక్కడికి పోయేంత వరకే. అక్కడికి పోయిన తర్వాత మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. అరే ఏంటి ఇంకా ఎవరు రాలేదా? వాళ్ళు వస్తాను చెప్పా. అందరికీ టెస్ట్ కొట్టాను బాబు. ఇంటి దగ్గర నుంచి ఎవడికి వీసా వస్తే ఆడ వస్తాడు. అందరూ నీలాగా నువ్వు నాకుండా ఎంజాయ్ కాదు కదా. మాడ బంగారం సిగాకి వెళ్ళిపోయావా? వెళ్ళిపోయానండి, ఇండియా ఫ్లైట్ టెర్మినల్ దాకా వెళ్ళిపోయాను. మీరేం చేస్తున్నారు? ఏం లేదమ్మా, కోరుకుంటుందని చెప్పేసి టీవీ చూస్తున్నా. అదేంటి, మీ చంద్ర బర్త్డే పార్టీ అంట కదా, అందరూ డిన్నర్కి వెళ్ళారని సతీష్ వాళ్ళ వైఫ్ చెప్పింది. అవునా? నాకు తెలియదే. నా సెల్లో మిస్డ్ కాల్ ఉన్నట్టుంది సతీష్ది, చూసుకొని చేస్తానులే. అయినా ఏంటండి, ఆ చంద్ర ఇయర్లో ఎన్నిసార్లు బర్త్డే పార్టీ చేసుకుంటాడు? లాస్ట్ మంత్ ఇక బర్త్డే పార్టీ అని చెప్పి అందరూ ఎగేసుకుని వెళ్ళిపోయారు. అవునా? అదేం కాదే, ఆ అమ్మాయి ఏదో పేరు కన్ఫ్యూజ్ ఉన్నట్టుంది, నేను తెలుసుకుంటానులే. సర్లేండి, అసలే రేపు
సరే బంగారం జాగ్రత్త. ఇగో ఇండియాతోనే వాట్సాప్లో మెసేజ్ పెట్టమ్మా. ఐ మిస్ యూ బంగారం. బాయ్. వద్దు. వద్దుగా బాయ్ రా. బాయ్. అంటే ఏంటంట ఏంటయ్యా మనం ఇప్పుడు అనుకోని ఇంకా 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే క్లాస్ చూసి వెళ్ళిపోయిందా ఈ ఆర్డర్ తీసుకో. నెట్వర్క్ మామూలు నెట్వర్క్ కాదు బాబు. స్ప్రింట్, AT&T, NSA ఏది సరిపోదు. మనకంటే ఎప్పుడు అప్డేట్గా ఉంటారు, కొత్త కొత్త యాప్స్ అయ్యో ఆడుతూ ఉంటారు. మనం ఇన్వాల్వ్ అవడం కూడా వేస్ట్. చూడు నాయన, వాళ్ళ మెమొరీని తక్కువ అంచనా వేయద్దు. వాళ్ళ మెమొరీ రోబో మెమొరీ కంటే ఎక్కువ. ఇదిగో ఇలాంటి ఆరాలన్నీ గుర్తుపెట్టుకోవడంలో వాళ్ళ మెమొరీ ఫుల్ రికార్డ్ అయిపోయింటుంది. ఎవరికి తెలుసు ఆ చంద్రగాడికి ఫ్యామిలీ ఆరాలు ఏమి ఉండవు కదా అని ఆ బర్త్డే చెప్పారు. ఆడి కూడా ఎన్ని గుర్తుపెట్టుకుంటారు. మన మొగుడు పత్రాలే గుర్తుపెట్టుకోరు, ఆడి కూడా గుర్తుపెట్టుకున్నారంటే ఎక్కడ చేస్తాం బాబు. నాన్న ఇంకొక మొన్న నువ్వు చూసాం కదా, మన చంద్ర పేరు చెప్పి లారెన్స్కి వెళ్ళాం కేయూ గేమ్ చూద్దామని చెప్పేసి. మళ్ళీ వాడి పాటే చెప్తే ఎలా? ఎవడ గుర్తు సరే ఏంటి ఎవడొచ్చినట్లేదు. ఇంకేంటి శ్రీకాంత్ ఇంకా రాలేదేంటి? కొట్టారు అదే అందరికి టెక్స్ట్ వస్తారు మళ్ళగా. ఏంటి మావా ఇంకా మొదలు పెట్టలేదా? ఏంటి బాబు లేడీస్ పార్టీ ఎంత లేట్గా వస్తే అలాగా? ఇది లేడీస్ పార్టీ అనుకున్నావా, జెంట్స్ పార్టీ అనుకున్నావా? నీకేంటి బాబు, ఇక్కడ మాకు కిడ్స్ వాళ్ళని ప్రాక్టీస్లకు తీసుకెళ్ళాలి, ప్రాజెక్ట్ వర్క్లు చేయించాలి, హోంవర్క్లు అన్నీ చేసుకుని రావాలి. అబ్బో వాడు పెళ్లి కాకముందు రేమోలో ఉండేవాడు, ఇప్పుడు చూద్దామంటే రామాచార్లో తయారాడు. నువ్వేమన్నా తక్కువ నాయనా? అప్పుడు నిన్ను పట్టుకోవాలంటే పప్పులు, క్లబ్బులు, క్యాసినోలు ఎన్ని వెతకాల్సి వచ్చేది. ఇప్పుడు చక్క 24/7 ఇంట్లోనే దొరకట్లేదు. అంత లేదు మామ. నువ్వు చెప్పు మామ, నువ్వు కూడా చెప్పి చెప్తున్నాడు కదా చెప్పు. అంటే ఏంటి సార్, ఇప్పుడు పెళ్లి కాకముందు ఉన్న ఎంజాయ్మెంట్ పెళ్ళిన తర్వాత లేదంటారా? ఏంటి మనోనికి పెళ్ళై చాలా కాలం అయింది, ఇంకా తెలియలేదా? అదే లేదు, అదే హనీమూన్ మూడ్లోనే ఉన్నాడా? అబ్బాబ్బా అదే లేదు. బ్యాచులర్గా ఉన్నప్పుడు కుక్కర్లో రైస్ పెట్టరా అంటే ఎలక్ట్రిక్ కుక్కర్లో కింద నీళ్ళు పోసి పైన గిన్నె పెట్టేవాడు. ఇప్పుడే బిర్యానీ వండుతున్నాడు. అబ్బా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. సార్ నాకు బిర్యానీ అంటే ఇష్టం కదా, అందుకని వంట నేర్చుకున్నాను. చూడు సతీష్, పెళ్ళైన తర్వాత పాత ఇష్టాలు పోయి కొత్త ఇష్టాలు వస్తాయి. కొత్తవి నేర్చుకోవాల్సి వస్తుంది. అంతెందుకు, ఒకప్పుడు మన వాడి బ్యాచులర్ రూమ్కి వెళ్ళినప్పుడు ఏ వస్తువు ఎక్కడుందో అది వెతకాలంటే ఒక వారం పట్టేది. ఉన్న 3 సంవత్సరాల్లో ఒక్క రోజు వ్యాక్యూమ్ చేయడం కూడా రాదు. కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత 5 బెడ్రూమ్ హౌస్ మొత్తం 10 నిమిషాల్లో వ్యాక్యూమ్ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేస్తున్నాడు. మామా నువ్వేమన్నా తక్కువనా? 2 డిష్ వాషర్ లోడ్ వెసల్స్ 10 నిమిషాలలో హ్యాండ్ వాష్ చేసి పారేస్తాడు తెలుసా? టాలెంట్స్ అంటే మరి ఏమనుకున్నావు? అయినా ఈ టాలెంట్స్ బై బర్త్ వల్ల వచ్చినాయి కాదు, భర్తలు అయ్యాక వచ్చిన టాలెంట్స్. అంటే ఏంటి సార్, మన లేడీ డామినేషన్ ఉన్నావా ఏంటి? అంత లేదు నాన్న, మా ఇంట్లో ఫుల్ నాదే డామినేషన్. కాలండి అడుగు. ఇంకా కావలిస్తే నేను ఇప్పుడు బిజీగా ఉంటాను కదా, అందుకని నా డెసిషన్స్ అన్ని మా ఆడికి వదిలేస్తుంటాను. బిజీనా తొక్క ఏదో కవర్ డ్రైవ్లు కొడతాం కానీ మన డెసిషన్స్కి ఏం వాల్యూ ఉంటే చెప్పు. అదేం కాదు మామ, సిచ్యువేషన్ బట్టి డెసిషన్ ఉంటుంది. అదే సిచ్యువేషన్ నా డెసిషన్ డిమాండ్ చేస్తే డెసిషన్ నేనే తీసుకుంటా. ఏంటి మామా సిచ్యువేషన్స్? హైవే ఎక్కినాక 69 వెళ్ళాలా, 435 ఈస్ట్ వెళ్ళాలా, వెస్ట్ వెళ్ళాలా, లేకపోతే చికెన్ కట్ చేసినప్పుడు పెద్ద నైఫ్ వాడాలా, చిన్న నైఫ్ వాడాలా, ఇదే కదా డెసిషన్స్. ఆ టైంలో అదే ఇంపార్టెంట్ డెసిషన్ అవ్వచ్చు, మీకు అర్థం కావట్లేదు. లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ గా అంతెందుకు మామ, మొన్న మా ఆవిడ బెండకాయ తోట కూర ఉండేప్పుడు పులుసు వండాలా, ఫ్రై వండాలా అని ఒకటే ఇబ్బంది పడిపోతుంది. ఫ్రై వండమని చెప్పి డెసిషన్ చెప్పేశా. అంతే. నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు యాక్సెప్ట్ చేయలేదంట. ఏమండి అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు యాక్సెప్ట్ చేయట్లేదండి? ఏంటి వీసా కార్డు తీసుకో. వాడు అంతే, నో క్వశ్చన్స్ నో ఆర్గ్యుమెంట్స్. మా అన్నము డెసిషన్ ఇచ్చామంటే బ్లైండ్గా ఫాలో అయిపోవడమే. వావ్ ఎంత ఎదిగిపోయావు రాజా. అసలు అలాంటి టఫ్ సిచ్యువేషన్ లో ఇలాంటి డెసిషన్స్ ఎలా తీసుకున్నారు సార్? ఎక్స్పీరియన్స్ అమ్మా, ఎక్స్పీరియన్స్. తలుచుకుంటేనే నా మెదడు టెన్షన్ ఏంటో అయిపోతుంది. అసలు అన్ని టఫ్
సపరేషన్ ఎలా తీసుకున్నావు మీరు? అంతేనన్నా, ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, నీకు కూడా అర్థమైపోతుంది తొందరలో. ఓకే ఓకే. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో చూసి చూసి రాటు తేలిపోయి అసలు క్వశ్చన్స్ లేని సిచ్యువేషన్స్ కి టెన్షన్ తీసేసుకుంటున్నాడు మనోడు. అవును సార్, ఆలోచిస్తే అదే నిజం అనిపిస్తుంది. అంటే ఇంకా మన జీవితాలు అభివృద్ధి చెందే ఛాన్సే లేదా? మనకి హక్కులు అలాంటివి ఏమి ఉండవా? బాబు మెల్లగా హక్కులు ఇక్కులు అనేరు, ఒక్కరు ఎరగొడతారు. అసలే మనం ఆఫ్టర్ ఆల్ అమాయక హస్బెండ్స్, మనం ఏం చేయగలం చెప్పు? ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ప్రపంచంలో 360 కోట్ల మంది మగాళ్ళు ఉంటే వాళ్ళల్లో 210 కోట్ల మంది పెళ్ళారు ఉన్నారు సార్. వాళ్ళల్లో 45 కోట్ల మంది 1, 2, 3 సార్లు పెళ్లి చేసుకుని ఉన్నారు సార్. వాళ్ళంతా రోజు ఇలాగే బాధలు పడితే ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్. సగటున రోజుకి 185 పెళ్లి జరుగుతూ ఉంటుంటే వాళ్ళలో 88 మంది హస్బెండ్స్కి రెండో రోజు నుంచి అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయండి, రెండో రోజు దగ్గర స్టార్ట్ సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్. వంట చేయడం, అంటుతో ఉండడం, బట్టలు తగ్గడం, డ్రైవింగ్ చేయడం, షాపింగ్ చేయడం, ఎన్నో కష్టమైన పనులు ఇష్టంగా చేస్తారు సార్ మన హస్బెండ్స్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్. అంతెందుకు సార్, ఒక్క క్యాన్సర్ సిటీలోనే 3000 మంది హస్బెండ్స్ రోజు తమకు నచ్చినట్టు చేయలేక, మంచి చెప్పినట్టు ఇవ్వలేక నరకయాత్ర అనిపిస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఇన్ని బాధలు పడుతూ, ఇంత టార్చర్ పడుతూ ఏదో రిలాక్సేషన్ కోసమని క్లబ్కో, పబ్కో, బార్కో, క్యాసినోకో ఫ్రెండ్స్తో సరదాగా బయటకు వెళ్దాం అనుకుంటే 100 క్వశ్చన్లు సార్, 1000 ఆర్గ్యుమెంట్లు సార్, 1,00,000 శిక్షలు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. నాన్న సతీష్, ఎక్కువగా ఆవేశపడితే ఓన్లీ ఆయాసం మాత్రం మిగులుతుంది, అంతకంటే ఏముండదు. మామ, ఎక్కడ ఆవేశపడాలో కాదు, ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో తెలిసినోడే హస్బెండ్ అవుతాడు. అంతే మామ. ఈ డ్రింక్ తీసుకొని డ్రింక్ అయ్యి మామ, తర్వాత మాట్లాడతాం, ఎన్ని తర్వాత ఉంటాయి. ఓకే ఓకే. స్టార్ట్ ద మ్యూజిక్. ఓ సతీష్, ఎవడో లేట్ కమర్ వచ్చినట్టున్నాడు, ఎలా వెళ్ళి తలుపు చూడు. ఇప్పుడా? ఓకే. చాడోర్ శ్రీకాంత్ వచ్చిందా లాడా? ఇప్పుడు మనోడికి విశ్వరూపం భగవద్గీత 2 కలిపి కొడుతుందేమో. ఏమండి ఏమండి? ఏడు సీదా మన పార్టీకి లేడీస్ కూడా పిలిచావా? అబ్బో, అంత ఆశ. ఒకసారి ఏంటి చూడు, వచ్చింది మీ ఇంటి లేడీసే, చూసుకున్నా. లేడీసా? ఏంటిదేనా బర్త్డే పార్టీ అంటే? అంటే ఇది బర్త్డే ఆహా. అంటే పార్టీ. ఆహా. బర్త్డే అంటే జన్మదినం. ఓకే. జన్మదినం అంటే కేక్. కేకుని కోయచ్చు, కట్ చేయొచ్చు, క్లీనింగ్ చేస్తాం. క్లీనింగ్ చేస్తారా? ఇంట్లో చేయరు కానీ ఇక్కడ చేస్తారా క్లీనింగ్? అంటే పార్టీ అంటే గుర్తొచ్చేది మరి మా నాన్నగారు. నాన్నగారు ఆ రోజుల్లోనే అర్మించురాజా అని చెప్పడం. హలో హలో, పార్టీ చేసుకుంటే ఋషులు పార్టీ చేసిన ఋషులు మహాపురుషులు అవుతారని చెప్పడం. ఫ్లూటు జింక పుందు సింహ పుందు కాదు. చెప్పు. నాయనా సతీష్, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దు, మీతో చూసుకోండి. పోయి మామా. ఏమండి ఒకసారి వస్తారా? రమ్మంటే అటెండ్ వస్తాను. అయినా అంతా ఏదో కన్ఫ్యూజన్ కొంత మనం వెళ్ళి అటు మాట్లాడుతున్నాం పదమ్మా, ఇంటికి మాట్లాడుతున్నాం పదా. ఇక్కడ మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అసలు లేవు. కంటిన్యూ అవుతుందా? ఇంక 12 minutes ఉంది. బాగుందా సతీష్? సరే ఇందాకేదో అన్నారుగా మాట్లాడుతుందా అని, ఇప్పుడు చెప్పండి. వాట్ టు టాక్, వాట్ నాట్ టు టాక్. కాదు బాను, నువ్వు ఇందాక అంత గట్టిగా బల్ల కుద్ది మాట్లాడావు కదా, ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. నువ్వు వెళ్ళి కార్లోకి వచ్చావు, నేను మామూలుగా చెప్పేసి వస్తా. అంతే అంటారు మరి. అంతే, ప్రస్తుతానికి వెళ్ళరామా.
మామ ఆ మెడ హలో ఏమే సంధ్య, మనము అనుకున్నట్టుగానే వీళ్ళు మీ ఇంట్లోనే ఊపర్ మీటింగ్ వేశారు. నేను మా క్యాండిడేట్ కి ఇవ్వాల్సినంత ఇచ్చేసాను. నువ్వు వచ్చాక ఇండియా నుంచి వడ్డీతో సహా వడ్డించు. ఎలాగో ఇండియా వెళ్తున్నావు కదా, మంచి ఫైటింగ్ స్కిల్స్ అవి నేర్చుకుంటురా. మన వాళ్ళు మన దెబ్బలకి బాగా అలవాటు పడిపోయారు. మనం కొత్తగా ఏదైనా ఇవ్వాలి మరి. మామ మన వాడేంటి మెడట్లో వంకరగా పెట్టి నడుస్తున్నాడు. చూస్తుంటే మా ఆడు నేర్పించిన షార్ట్లన్నీ వేసుకుంటట్టుంది. ఓకే అంటావా కురాడు? పర్లేదులే, మనకు జరిగిన దాంతో పోలిస్తే లెక్క ఓకేలే. ఓకే సీత. ఏంటి మామ, ఏంటి ఏమైందా? సరస్సు ఆహా సరసం అంట. ఏందోనబ్బా ఈ లేడీస్ ఇంత పిరిగ్గాను భయంగా ఉంటారు. నేను లేకపోతే ఒకటి ఒంటరిగా ఉండలేకపోతుందంట, నన్ను తెలియదంట, ఏమి తోయట్లేదంట. ఏంటోనబ్బా ఇంత అఫెక్షనేట్గా ఎంత పిరిగ్గా ఉంటారు ఏంటో. సరే మరి ఎలా ఉన్నా ఈ లేడీస్ అంతా ఇంతేనమ్మా, పిరికోళ్ళు. నువ్వు అడ్విల్ ఎక్స్ట్రా స్ట్రెంత్ చేసుకుని పడుకో, అన్ని సర్దుకుంటాయి. ఓకే ఇగో రేపు మళ్ళీ ఇదే టైంకి రా, పండగ స్టార్ట్ అవుతుంది. బాబు నీకో దండం, నీ పండగకో దండం. నీ పండగ నా సాగుకు వచ్చింది, నన్ను 2 రోజులు వదిలే, లేకపోతే జీవితంలో ఏ పండగలకి పనికిరాకపోతాను. ఏమండి? ఏమో సతీష్, వెళ్ళు నాయన, మళ్ళీ ఏం పిలుస్తున్నావు? అమ్మో మావిడ. మామ మన వాడికి ఎక్స్పీరియన్స్ మొదలైనట్టుంది. అంతేనంటవా? మరి ఇక స్కిట్ అయిపోయింది, వెళ్ళిపోదామా? ఇంత కామెడీ పండించిన ఈ స్కిట్కి మళ్ళీ ఇంకో చప్పట్లండి బాబు, గట్టిగా చప్పట్లు.